ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. మైనర్ బాలికను రాటుతో కొట్టి చంపాడు కన్నతండ్రి. నెత్తుటి మరకలను అదే కుమార్తెలతో శుభ్రం చేయించాడు ఈ దుర్మార్గుడు. 2 వివాహాలు చేసుకున్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు చిందే బాచి. ఇతగాడికి 46 ఏళ్ళు. 46 ఏళ్ల వయసులో అతగాడు పాల్పడిన దుర్మార్గం ఇది. మొదటి భార్యకు 5 కూతుర్లు, రెండో భార్యకు 1 కుమార్తె. ఇటీవల గంజాయి కేసులో జైలుకెళ్ళొచ్చాడు బాచి. అలాగే బాచి రెండో భార్య కూడా. భార్య జైల్లోనే ఉండగా బెయిల్పై విడుదలయ్యాడు బాచి. అయితే రెండో భార్య కుమార్తె ప్రేమ విషయం తెలిసి హెచ్చరించాడు ఆ కుమార్తెను ఈ బాచి. కుమార్తె వినకపోవడంతో ఇంట్లోనే రాడ్డుతో కొట్టి చంపేశాడు ఈ దుర్మార్గుడు. విజువల్ మీరు చూస్తున్నారు. చిందే బాజీ అతగాడి కూతుర్ని అత్యంత దుర్మార్గంగా రాడ్డుతో కొట్టి చంపేసి ఆ తర్వాత ఆ నెత్తుటి మరకలను మిగిలిన కుమార్తెలతో శుభ్రం చేయించాడు. చూడొచ్చు పిచ్చి ఏ పరాకాష్ఠకు చేరుకుందనేది. నెత్తుటి మరకలను మిగిలిన కుమార్తెలతో శుభ్రం చేయించిన ఆ కసాయికి సంబంధించిన విజువల్ మీరు చూస్తున్నారు. 5 రోజులుగా బాలిక కనిపించకపోవడంతో బంధువులు ఇటు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఇంకే ఉంది, రంగంలోకి దిగిన ఖాకీలకు అసలు విషయం తెలిసి కంగుతున్నారు. ఎంత దుర్మార్గం! ఒక తండ్రి ఇంత నీచంగా ప్రవర్తిస్తాడా? ఇంత దారుణంగా ప్రవర్తిస్తాడా? కూతురు ప్రేమ వ్యవహారం నచ్చకపోతే నీ దారేది నువ్వు చూసుకో. ఎందుకంటే నచ్చచెప్పే ప్రయత్నించవు. నచ్చకపోతే తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తివి చంపడానికి కన్నది అంటూ కూడా ప్రస్తుతం సమాజం ప్రశ్నిస్తుందంటే అర్థం చేసుకోవచ్చు.